అసలు కుంభమేళా అంటే ఏమిటి? ఈ కుంభమేళాని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? మత్స్య పురాణంలోని సాగర మదనం ప్రకారము రాక్షసులకు దేవతలకు మధ్య అమృతం కోసం 12 సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మొదట గోవు వస్తుంది, అందుకే గోవుని కామధేనువు అంటాము. తర్వాత అమృత కలుషం వస్తుంది. దేవతలు అమృతాన్ని సేవించే సమయంలో 4 చుక్కలు భూమండలంలో పడతాయి. ఆ 4 ప్రదేశాలే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, అలహాబాద్, ప్రయాగరాజ్. 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాన్ని సాధారణ కుంభమేళా, 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని అర్ధ కుంభమేళా, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పూర్ణ కుంభమేళా. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయితే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాన్ని మహాకుంభమేళా అంటారు. 2025లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఇక్కడ కుంభమేళాకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చాలా సౌకర్యాలతో ఆర్గనైజ్ చేస్తున్నారు. యుగ పురుషుడు అనుకోవాల్సిందే. ఇప్పుడు గనుక మనం పోలేకపోతే 2169వ సంవత్సరంలో మహాకుంభమేళా వస్తుంది.